వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ట్రంప్ H1B వీసాల మీద తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. డాలర్ డ్రీమ్స్ పెట్టుకున్న చాలామంది యువత, అంటే అమెరికాలో ఉద్యోగం చేయాలి అని కలలు కొంటున్న చాలామంది డాలర్ డ్రీమ్స్లో ఉన్న యువతకి ఇది ఒక చెంపబెట్టుగా చెప్పాలి. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, ఆల్రెడీ అమెరికాలో ఇన్సైడ్ యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది, అసలు నెక్స్ట్ డెస్టినేషన్ అసలు యువతకి అంటే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనే ఆశతోటి ఉన్న చాలా మందికి అసలు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి, ఈ అంశం గురించి మనతోటి మాట్లాడడానికి వాషింగ్టన్ DC నుంచి అటార్నీ అట్లా జనితారెడ్డి కంచర్ల గారు ఉన్నారు. నమస్కారం జనిత గారు. నమస్తే అండి. జనితారెడ్డి గారు, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అసలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? భారతదేశంలోని యువత మీద, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చదువుకుంటూ అమెరికాలో ఉద్యోగం చేయాలని డ్రీమ్స్ కంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? అసలు ట్రంప్ ఏం నిర్ణయం తీసుకున్నారు? అంటే ప్రొక్లమేషన్ ప్రకారం అయితే ఏం చెప్పారు అనంటే, మనకి ఫ్రైడే రోజు వచ్చిన న్యూస్. సో ఇది 100K, అంటే ఎవరైతే కంపెనీస్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలనుకుంటారో H1B మీద, సో వాళ్ళు అప్లికేషన్ ఫీ అలాంగ్ విత్ దట్ ఈ 100K అనేది పే చేయాలి పర్ అప్లికెంట్. సో మనకు కొంత కన్ఫ్యూజన్ ఉండింది ఫ్రైడే రోజు, బట్ ఇది పర్ అప్లికెంట్కి అని క్లియర్ చేశారు. అండ్ ఇది వన్ టైం ఫీ అని కూడా క్లియర్ చేయడం జరిగింది సో ప్రెస్ ద్వారా. సో దీనివల్ల ఏంటి అని అంటే బిగ్గర్ కంపెనీస్కి కొంచెం అడ్వాంటేజెస్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంటుంది పే చేయడానికి. సో స్మాలర్ కంపెనీస్ మీద ఎక్కువగా యూనో అంటే డిస్కరేజింగ్ స్మాలర్ కంపెనీస్ టు ఫైల్ ద H1. అండ్ వీళ్ళకి యాక్సెస్ చేయలేకుండా, అంటే ఎవరైతే ఈ గ్రూప్ ఆఫ్ H1B పీపుల్ని హైర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి యాక్సెస్ తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే బిగ్గర్ కంపెనీస్ రోల్ డిఫరెంట్గా ఉంటుంది, స్మాలర్ కంపెనీస్ నుంచి కూడా చాలా మటుకు ఈ త్రూ H1B రిసోర్సెస్ని వీళ్ళు క్లయింట్స్ దగ్గర సప్లై చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా మనకి 100K వల్ల అంటే ఆన్ అన్ యావరేజ్ రెగ్యులర్ పర్సన్ H1B చేయాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చి H1B మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్ అంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ చూడొచ్చు మనం కమింగ్ డేస్లో, ఇన్ కేసు ఈ ప్రొక్లమేషన్ విత్ స్టాండ్ అవుతాయి కోర్ట్స్లో. బట్ డెఫినెట్గా అది విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అండ్ జనిత గారు, ఇప్పుడు ట్రంప్ మొదట్లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రెన్యువల్స్ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పారు, 100K అనేది. అయితే ఇప్పుడు ఈ రెన్యువల్స్కి ఉండదు అన్నారు, అంటే ఇన్సైడ్ యుఎస్లో ఉన్న వాళ్ళకి కొంత ఇది రిలాక్సేషనే మనం భావించాలి. అయితే ఈ కొత్త వీసాదారులకు మాత్రమే ఇప్పుడు ఉంటుంది అని చెప్పారు, అంటే ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఈ నిర్ణయం కొంత మార్చుకుని యూటర్న్ తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? ప్రస్తుతానికి అంటే ఇట్స్ వెరీ క్విక్ టు సే, అంటే అర్లీ టు సే మార్చుకుంటారు అని. కాకపోతే మనకు ఫ్రైడే రోజు వచ్చిన ప్రొక్లమేషన్ కొంత వర్డింగ్లో, లాంగ్వేజ్లో, లీగల్ లాంగ్వేజ్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో దానివల్ల ఏమైంది అంటే సాటర్డే రోజు CBP కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్, తర్వాత USCIS రెండు కూడా ఒక షార్ట్ మెమో ఇష్యూ చేశాయి. సో ఆ మెమోలో కొంత క్లారిఫై చేశాయి. సో ఇన్సైడ్ ద కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే H1B ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ స్టేటస్ చేస్తారో, లైక్ H4 నుంచి H1కి రావాలనుకున్నా, F1 నుంచి H1కి రావాలనుకున్నా, H1B అమెండ్మెంట్స్ ఇలాంటివన్నిటికీ కూడా ఈ ఎగ్జామ్ అంటే ఈ ఫీ అప్లికబుల్ కాదు. సో ఇది న్యూ H1Bస్కి అప్లికబుల్ అని ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా, అంటే సండే ఆఫ్టర్నూన్ ఆఫ్ US టైంలో ఎఫెక్టివ్గా ఉంది ఈ ప్రొక్లమేషన్ అనేది. సో దాని తర్వాత చాలామంది క్లయింట్స్ ట్రావెల్ చేసి రావడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అబుదాబిలో కూడా వాళ్ళు ఇమిగ్రేషన్ త్రూ కూడా స్మూత్గానే వెళ్ళారు, ఏమి ఇబ్బందులు లేవని. ఆల్రెడీ ఎవరికి అవుట్ సైడ్ ద కంట్రీ నుండి వీసాస్ ఉన్నాయో, ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. ఈ 100K ఫీజ్ అనేది న్యూ H1Bస్కి, కొత్తగా అప్లై చేసే H1Bస్కి మాత్రమే అప్లికబుల్ అనేది కొంత క్లారిటీ ఇచ్చారు. బట్ ఇంకా దానిలో కూడా మనకి ఏంటి అని అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికెంట్ ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ H1B పికప్ అయ్యి ఒక 6 months ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు క్యాప్ ఎగ్జామ్ట్ అవుతారు అప్పుడు.
బట్ స్టిల్ న్యూ H1B కిందే చేస్తాం, అంటే లాటరీలో కాకుండా. సో వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది ఇంకా కొంత క్లారిటీ లేదు ప్రొక్లమేషన్ లాంగ్వేజ్లో. మేబీ మనకు బై మిడ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద వీక్కి ఇంకా ఏదన్నా రివైజ్ చేసి కొత్తది ఇష్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత దీన్ని ఛాలెంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, జంత గారు, ఇప్పుడు వీసాల్లో వివిధ రకాల వీసాలు ఉంటాయి. స్టూడెంట్ వీసా ఉంటుంది, అదేవిధంగా జాబ్ వీసా ఉంటుంది, దీంతోపాటు వివిధ రకాల వీసాలు ఉంటుంది పరిస్థితి. అయితే వీసాలకి సంబంధించి చాలామందికి అవగాహన ఉండని పరిస్థితి. అయితే ఒక అపోహ ఏముందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చేయాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఎదురవుతుంది అనేది. అంటే ఇప్పుడు H1B వీసా ఆల్రెడీ వీసాలో అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ అది రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం వెనక్కి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుందా, లేకపోతే అక్కడ వాళ్ళది రెన్యువల్ కాకపోతే అక్కడే మరో జాబు వెతుక్కునే అవకాశం ఉంటుందా? అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు? పరిస్థితులు అంటే ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్ట్ ఇన్సైడ్ ద కంట్రీ వాళ్ళకి ఏమీ లేదండి. సో ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. యూజువల్గా H1B అని అంటే ఇది ఫుల్ 6 years టర్మ్కి ఇస్తారు. సో 6 years అంటే అట్ ఏ టైం 6 years ఇవ్వరు, 3 yearsకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇన్ బిట్వీన్ ఏదైనా మెటీరియల్ చేంజెస్ ఉన్నప్పుడు ఎంప్లాయర్ దాన్ని అమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అంటే అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ 100K ఫీ వల్ల అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు తగ్గిపోతారు కాబట్టి ఇన్సైడ్ ద కంట్రీ ఆన్ H1B ఉన్న వాళ్ళకి అంటే ప్రాఫిటబుల్, అంటే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఆ లెస్సర్ పూల్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా అంటే బిగ్గర్ కంపెనీస్ వాళ్ళ పూల్స్ని తీసుకుంటుంది బయట నుంచి ఆ 100K పెట్టి. కానీ ఈ స్మాలర్ కంపెనీస్కి విత్ ఇన్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి, అంటే H1B విత్ ఇన్ ద కంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ అగైన్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి ఈ ప్రొక్లమేషన్ ఇలాగే ఉంటాయి. బట్ డెఫినెట్గా అంటే వాళ్ళు కొంత రీరైట్ చేయడానికి, కొంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు దీన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళు మటుకు ప్రస్తుతానికి భయపడాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు H1B ఎక్స్టెన్షన్స్కి వెళ్ళొచ్చు, అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, జంత గారు, జనరల్గా ఇదివరకు H1B వీసా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాళ్ళు ఆ కంపెనీ. అయితే ఇప్పుడు ఎంప్లాయరే ఈ అమౌంట్ $100K అనేది ఎంప్లాయరే పే చేయాల్సిన పరిస్థితి. అయితే ఇంత రిస్క్ తీసుకుని, లేకపోతే ఇంత పెద్ద మొత్తం కాబట్టి, వన్ టైం అయినా కూడా చాలా పెద్ద మొత్తం, దాదాపు 1 crore దాకా అవుతుంది. అయితే ఇప్పుడు అవకాశాలు బాగా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందా? కేవలం ఉన్న వాళ్ళల్లో మేధావులు ఎవరో, లేకపోతే టాప్ ర్యాంక్ ఎవరుందో వాళ్ళకే అవకాశం వచ్చేది ఉందా, లేకపోతే దీనివల్ల ఎటువంటి ప్రభావం, అంటే రానున్న రోజుల్లో వీసాల సంఖ్య ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంది? డెఫినెట్గా అంటే మనకి ఆ ప్రొక్లమేషన్ అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏంటి అంటే ఆల్ దే నీడ్ ఈజ్ టాలెంట్. అంటే ఇక్కడ ఉన్న అమెరికన్ ఎంప్లాయ్మెంట్ని డిస్ప్లేస్ చేయకూడదు ఈ H1B వర్కర్స్ వచ్చి. సో మాకు కంట్రీకి వచ్చి వర్క్ చేయాలి అని అంటే వి నీడ్ టాప్ టాలెంట్. సో అంటే అంత కంపెనీస్ ఇప్పుడు 100K ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఒక వన్ టైం ఫీ లాగా అయినా కూడా ఒక అప్లికెంట్ మీద, అంటే ఇట్స్ ఎ బిగ్గర్ ఫీ. సో అంత టాలెంట్ ఉంటేనే వాళ్ళు ఆ పర్టికులర్ ఎంప్లాయీ మీద అంత ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎస్, ద ఓన్లీ టాలెంట్ ఉన్న పీపుల్కే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రొక్లమేషన్ ఇలాగే స్టాండ్ అవుతాయి. ఓకే, జంత గారు, మీ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఉన్నాయా? జనరల్గా ఇక్కడ నుంచి H1Bకి వెళుతున్న వాళ్ళు, H1B వీసాల మీద వెళుతున్న వాళ్ళలో దాదాపు 70% తెలుగు వాళ్ళే ఉంటారు అనేది ఒకటి ఉంది, నిజమేనా అది? తెలుగు వాళ్ళు కాకుండా 70% అట్లీస్ట్ ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు H1Bస్లో. బట్ ఇండియన్స్ ఓవరాల్గా ఇండియన్స్ ఎక్కువగా H1Bs మీద వర్క్ చేసేవాళ్ళు. ఓకే, ఓవరాల్ H1B వీసాల్లో ఇండియన్స్ 70% ఉంటారా? దట్స్ కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? ఒక గెస్ ఏదైనా ఉందా? అంటే మనకి గెస్ అంటే తగ్గిపోతుంది డెఫినెట్గా. ఎందుకనంటే 100K అంటే ఇప్పుడు ఒక $10,000 నుంచి గివ్ అండ్ టేక్ ఒక కంపెనీ నుంచి ఆల్మోస్ట్ 9-10 times పెరగడం అని అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. బట్ హవెవర్ మీరు ఈ బిగ్గర్ కంపెనీస్ని చూసుకుంటే, ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇంకా బిగ్గర్ కంపెనీస్ని ఇప్పుడు ఇండియాలో ఇన్ఫోసిస్, TCS ఇట్లా చూసుకుంటే కూడా, సో వాళ్ళకి ఈ పర్టికులర్ 100K అనేది ఒక ఎంప్లాయీ మీద ఇన్వెస్ట్ చేసే అంత కెపాసిటీ కూడా ఉంటుంది.
మేబీ వాళ్ళకు ఎక్కువగా ఈ H1B పూల్ యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, జయంత్ గారు, కొన్ని దశాబ్దాల నుంచి మీరు యుఎస్లోనే ఉన్నారు, మీరు ఈ అటార్నీ అట్లాగా చేస్తున్నారు వాషింగ్టన్ డీసీలో. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ఈ నిర్ణయాలు మళ్ళీ మారే అవకాశం ఉందా, లేకపోతే ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? అంటే ఇది ప్రొక్లమేషన్, ఎందుకంటే మనకు H1B ప్రోగ్రామ్ అనేది యూజువల్గా వెన్ వి గో బ్యాక్ కాంగ్రెస్ చేత క్రియేట్ చేయబడింది అనమాట H1B ప్రోగ్రామ్ అనేది. సో అది కంప్లీట్గా తీసేయాలన్నా కూడా వాళ్ళకే ఉంటుంది పవర్. సో ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానివ్వండి, ప్రొక్లమేషన్స్ కానివ్వండి, మిగతా ఇవంతా సప్లిమెంట్స్ అంటే టెంపరీగా ఉంటాయి. సో డెఫినెట్గా గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ మనం చూస్తున్నాము. ఎక్కువగా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో చేసిన కొన్ని ప్రొక్లమేషన్స్ అంటే ఛాలెంజ్ చేయబడ్డాయి, తర్వాత కోర్ట్స్లో విత్ స్టాండ్ అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని తీసేయడం కూడా జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ కోర్టులో విత్ స్టాండ్ అవుతుందా లేదా ఇలాంటివి అని ఫస్ట్ చూసుకోవాలి మనం. ఆ తర్వాత ఒకవేళ అది విత్ స్టాండ్ అయ్యి ఉంటే ఎలా అప్లికబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇన్సైడ్ యూఎస్లో ఉన్న వాళ్ళ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, దాని మీద ఈ ప్రభావం ఏదైనా పడే అవకాశం ఉందా? గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇన్సైడ్ ద కంట్రీ H1B మీద ఉండి అవుట్ సైడ్ ద కంట్రీ నేను వెళ్ళి రావాలన్నా కూడా, ఎంప్లాయర్స్ చేంజ్ చేయాలన్నా కూడా, ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా పెద్దగా ఏమీ ఇంపాక్ట్ ఉండదు. దే కెన్ స్టే ఇన్సైడ్ ద కంట్రీ, కంటిన్యూ అవ్వచ్చు వాళ్ళు అదే వర్క్ మీద. సో మనకి మీరు గ్రీన్ కార్డ్స్ అన్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకు పర్ కంట్రీ కోటా లిమిటేషన్స్ అని ఉంటాయి, ఇయర్కి ఇంత అని. సో ఒకవేళ ఇది ఇలాగే విత్ స్టాండ్ అవుతే ఫ్యూచర్లో మేబీ మనం ఈ ఇంపాక్ట్ని ఒక 8-9 years తర్వాత చూడొచ్చు. ఎందుకంటే లెస్సర్ H1B క్వాలిఫైడ్ వర్కర్స్కి అప్లై చేసినప్పుడు ఈ తక్కువగా మంది ఉంటారు కాబట్టి ఆ నంబర్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడము. బట్ దట్ ఈస్ ఎ లాంగ్ షాట్ ఐ వుడ్ సే. అంటే కొంత ప్రచారం జరుగుతుంది, ఇప్పుడు క్యూలో ఉన్న వాళ్ళు ఉంటారు, వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, గతంలో వచ్చినట్టు అంత తేలిక కాదు ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ అనేది కొంత ప్రచారం జరుగుతుంది, కరెక్ట్ కాదంటారా అది? అంటే ఈ ప్రొక్లమేషన్ వల్ల గ్రీన్ కార్డ్స్ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక ప్రొసీజరల్లో వెళ్తూ ఉంది. అంటే పర్ యానము ఇంత ఈ కంట్రీకి ఇంత కోటా అని ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే వీసాలు ఇష్యూ చేస్తూ ఉంటారు. బట్ గ్రీన్ కార్డ్కి ఏమీ ప్రాబ్లం లేదు. ఇమ్మీడియట్గా ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్ట్ గ్రీన్ కార్డ్స్ మీద కూడా ఏం లేదు, ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న H1B వాళ్ళ మీద కూడా ఏమీ లేదు. ఓకే, జయంత్ గారు, ఇప్పుడు అమెరికా అంటేనే వలసల దేశం, అక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా విదేశీయులే ఉంటారు. అయితే ఇటువంటి నిర్ణయం, గట్టి నిర్ణయం ట్రంప్ తీసుకోవడానికి బలమైన కారణం ఏంటంటారు? అంటే ఎక్కువగా అంటే H1Bs కంపెనీస్, బిగ్గర్ కంపెనీస్ H1Bsని హైర్ చేసుకొని ఎక్కువ అమెరికన్ వర్కర్స్ని లే ఆఫ్ చేసి, మళ్ళీ వాళ్ళు లే ఆఫ్ చేసి వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఈ H1B ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడము అనేది కొంత ఐ థింక్ వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చాయి. సో దానివల్ల అమెరికన్ ఎంప్లాయ్మెంట్ అనేది డిస్ప్లేస్ కావద్దు, అంటే అమెరికన్స్కి జాబ్స్ ఉండాలి, ఈ H1Bs తీసుకోకూడదు వీళ్ళ జాబ్స్ అనే ఉద్దేశంతో క్రియేట్ చేయబడింది ఇది, అంటే మెయిన్ ఉద్దేశం అది. అండ్ ఎక్కువగా అంటే ఎక్కువ హైయర్ అమౌంట్ ఒక ప్రైస్ ట్యాగ్ దానికి తగిలించడం వల్ల ఏంటి అని అంటే డిస్కరేజ్మెంట్ టు స్మాలర్ కంపెనీస్. ఓకే, ఇప్పుడు అమెరికా డ్రీమ్ తోటే చాలామంది యువత మన దగ్గర వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, దానికి సంబంధించే మొదటి నుంచి ప్లాన్ చేసుకుంటారు. అంటే 10th క్లాస్ నుంచే అమెరికా ఎప్పుడు వెళ్ళాలి, మంది డిగ్రీ ఎప్పుడు అవుతుంది, బీటెక్ ఎప్పుడు అవుతుంది, అది కావచ్చు, లేకపోతే ఉన్నత చదువుల కోసం కావచ్చు, వివిధ రకాల ప్రయత్నాలతో అమెరికా వెళ్దాం అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు H1B వీసా మీద 100K ఎఫెక్ట్ నేపథ్యంలో నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడ ఎంప్లాయీస్కి ఏంటి? నెక్స్ట్ డెస్టినేషన్ నెక్స్ట్ అని అన్నప్పుడు ఏంటి అని అంటే ఎక్కువగా కెనడా అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక పాస్ట్ 4-5 years నుంచి ఎవరైతే H1B లాటరీలో పిక్ అవ్వకపోవడం ఇలా అంతా కూడా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా కెనడాకి అప్లై చేసుకోవడము, అక్కడ డైరెక్ట్గా గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకోవడం, ఎందుకంటే పాయింట్ బేస్ సిస్టమ్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అవుతూ ఉన్నారు. అండ్ దెన్ కొన్ని యూరోపియన్ కంట్రీస్కి, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఎక్కువగా కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు.